కాలేజీలో కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా తమ గురించి మాట్లాడండి అని చెప్పగానే ఒక్కొక్కరు డయాస్ మీదకి వెళ్ళి తమ గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది మా నాన్న సుప్రీంకోర్టు లాయర్, మరి కొంతమంది మా నాన్న బిజినెస్ మ్యాన్ అని అలా గొప్పగా చెప్తూ ఉంటారు. ఇక ఇంతలో చామంతి వంతు వచ్చేసరికి తను కూడా స్టేజ్ పైకి వస్తూ ఉంటుంది. చామంతి రాగానే ఇక అక్కడ ఉన్న నిషా వాళ్ళు తనే మాట్లాడుతుంది, పని మనిషి, దానికి అసలు ఇంగ్లీషే రాదు అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. చామంతి మాత్రం స్టేజ్ పైకి ఎక్కి నేను నా మాతృభాషలోనే మాట్లాడతాను అని తెలుగులో ఇక తన గురించి తను గొప్పగా చెప్తూ ఉంటే అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు. ఆ తర్వాత అందరూ కూడా ఇక క్లాస్లో సార్ ప్రొఫెసర్ చెప్తూ ఉంటే వింటూ ఉంటారు. ఇక కాసేపు అయిన తర్వాత ఈరోజు క్లాస్ పూర్తయింది అని ప్రొఫెసర్ చెప్తూ అమ్మ చామంతి చాలా గొప్పగా మాట్లాడావు మన మాతృభాషలో అని చామంతిని పొగుడుతూ ఉంటాడు. ఇక అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక చామంతి కూడా లేద్దాం అని అనుకునే లోపు ఇక అప్పటికే నిషా చామంతి కూర్చునే ప్లేస్లో ఫెవికాల్ వేసేసరికి చామంతి డ్రెస్ ఇక అక్కడ అతుక్కుపోతుంది. అందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతారు. చామంతి లేద్దాం అనుకునే లోపు ఇక డ్రెస్ చిరిగిపోతుంది అని కంగారుగా అక్కడే ఉండిపోతుంది. అప్పటికే చాలా సమయం కావడంతో ఇక ఏదైతే అదయ్యింది అని చామంతి అక్కడి నుంచి లేసేసరికి తన డ్రెస్ చిరిగిపోతుంది. తన దగ్గర ఉన్న బ్యాగ్ను అడ్డు పెట్టుకుని చామంతి అలా బయటకు రాబోతూ ఉంటే ఇంతలో నిషా డోర్ దగ్గరికి వచ్చి చామంతి చేతిలో ఉన్న బ్యాగ్ను లాక్కుని దూరంగా విసిరేసి ఇప్పుడు ఎలా బయటికి వెళ్తావో నేను చూస్తాను అని అనేసరికి చామంతి చాలా కోపంగా ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పటికే చామంతి ఇంకా రాలేదేంటి అని ప్రేమ్ కంగారు పడుతూ కాలేజీకి వచ్చి ఇక తన కోసం చూస్తూ ఉంటాడు. చామంతి క్లాస్ వైపు ప్రేమ్ కంగారుగా వస్తూ ఇక అక్కడ ఉన్న చామంతిని నిషాని చూసి ప్రేమ్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.